హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పార్క్ అసలు బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కంప్లీట్ వీడియో చూపిస్తాను. ఏంది బుజ్జోడిని పడేశాను అని చెప్పి మీరు కోప్పడొద్దే. ఆ బండోడు దెబ్బకి అది పడిపోయిందనమాట. వీడు జంప్ చేశాడు, అది పడిపోయింది. సో అన్నయ్య ఎగతాళి చేస్తూ ఉన్నారు, అద్దంలో చూసుకుంటాడేమో అని చెప్పి. సరే అని చెప్పి వాడిని ఇంకా లిఫ్ట్లో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను కొంచెం మాస్క్ కట్టుకోవాలి కదా, సో వదిలిపెట్టా. అది చూడండి, అసలు ఏమన్నా టర్టిల్స్ ఇలా బిహేవ్ చేస్తాయని అసలు అమ్మో! ఈ రకాన అల్లరైతే నేనెక్కడా జూడల. ఇప్పుడు నేను చూసుకోకుండా క్యాప్ పెట్టేస్తే వాడి పరిస్థితి ఏంది? చూడండి. ఒక చెయ్యి అలా బయట పెట్టి, మళ్ళీ నేను అరుస్తున్నా, "సపో యాడున్నావురా నువ్వు? యాడున్నావు సపో" అంటే వాడు చూడండి, "ఇక్కడే ఉన్నాను మమ్మీ." అసలు పిలవంగాల్నే ఎలా వచ్చేస్తాడో బయటికి, "నేను ఇక్కడే ఉన్నా చూడు" అంట. ఇంట్లో బయలుదేరినప్పుడు క్యాప్ పెట్టనివ్వడు. బైక్ మీద కామ్‌గా ఉంటాడసలు. అబ్బా! ఎక్కడో తీసుకెళ్తున్నాను నన్ను కాసేపు షికారుకి అన్నట్టు ఎంత కామ్‌గా ఉంటాడో బైక్ మీదైతే. సో, మొత్తానికైతే పార్క్‌లోకొచ్చేసాము. అసలెంత బావుందో వ్యూ అయితే. ఆ చెస్ బోర్డ్ అంత పెద్దదుండేసరికి నేను అలా చూస్తా ఉన్నా. మా అమ్మ వల్ల, "ఎప్పుడు చూడలేదా నువ్వు? ఇప్పుడైనా చూడ్డం." అంటా ఉంది. చూస్తే ఇంతసేపు ఎందుకు చూస్తానులే అన్నాను. ఇంకా ఈ మమ్మీ అండ్ బేబీది నాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా ఉన్నాయి. పార్క్ అయితే చాలా పెద్దది నెల్లూరులో. మరి ఫ్రీ పార్క్ కొంచెం చిన్నదుంటుంది. ఇదైతే చిల్డ్రన్స్ పార్క్ చాలా పెద్దది. ఈ పూల దగ్గర వచ్చానంటే నేను అది తీయకుండా ఉండను. అయితే చాలా రకాల మొక్కలున్నాయి తెలుసా ఇక్కడ. టికెట్ తీసుకునేటప్పుడు ఎంట్రీ టికెట్ రూ. 5 టికెట్ తీసుకునేటప్పుడు అక్కడ పెద్ద బ్యానర్‌లా రాసున్నారు. మొక్కలు తుంచకూడదు, పూలు కోయకూడదు, ఫ్రూట్స్ అవి తుంచొద్దు, కోయొద్దు అని చెప్పి రాసున్నారు. ఏందా ఇలా రాసారు అనుకున్నా. చూడండి. ఎన్ని సపోటాలున్నాయో తెలుసా? సపోటా చెట్లయితే మామూలుగా పెంచలా వీళ్ళు. సీతాఫలం చెట్లున్నాయి, సపోటా చెట్లున్నాయి, ఈ ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి. సో, ఎవరి చేతులు ఊరుకోవు గదా అలా చూస్తే. బట్ మేము కోయలేదులెండి. ఇంకా రేగ్గాయ చెట్లున్నాయి. అసలు వెరైటీ కలెక్షన్ ఉందనమాట. ఆహా! అందుకేనా రాసారు అనుకున్నా నేను. ఒక్కటి కూడా పెద్ద సపోటా లేదు. ఉంటే కోయకుండా ఉంటామా? అందుకే రాసారు వాళ్ళు కొయ్యొద్దు అని. ఓకే. ఆహ్, అంటే కొంచెం గ్రీనరీ పిచ్చోళ్ళం గదా! ఎక్కడికన్నా వెళ్తే మొక్కల్ని చూడకుండా అసలు ఉండలేమనమాట. సో, అలా చూసుకుంటూ వెళ్తున్నాను. వీడల్లరి ఎలా ఉందో చూపిస్తాను. వీళ్ళక్క అసలు వాడిని పట్టుకోలేకపోయింది. ఇంటికొచ్చేసరికి, "అమ్మ నాకు నీరసం వస్తుంది." మా ఇద్దరికి నీరసం వచ్చింది గానీ, వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడసలు. ఇంత కష్టపడి సెక్యూరిటీ గార్డ్‌లా ఉన్నది మేము. ఎందుకంటే, ఇటు చూసి అటు చూసేలోపు ఉండడు వాడు. చూడండి మీరు. ఓకే. మొక్కలెక్కువ చూపిస్తున్నా అనుకుంటున్నారా? వాడి అల్లరి చూపిస్తాను. చూడండి. అస్సలు ఒక్క సెకండ్ గూడా ఆగకుండా హాయిగా తిరుగుతా ఉంటాడు. ఈ ప్లేస్ కొత్తదే. ఇక్కడ వెళ్ళొచ్చా? లేదా? అసలేం ఆలోచించడు. అంతమంది జనాలు కనిపిస్తున్నారు గదా! అస్సలు భయం అనేదే లేదు. ఆ పిల్లలైతే ఏదో జూలో చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం, అలా అంతేలెండి, పిల్లలకి ఫస్ట్ టైమ్ గదా! చాలామందయితే ఫస్ట్ టైమ్ టర్టిల్‌ని చూడడం, టచ్ చేయడం. వాళ్ళ హ్యాపీనెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని అలా పిలిచి చూపిస్తున్నారు. పిల్లలు చూస్తే వాళ్ళ పేరెంట్స్‌ని పిలుస్తున్నారు. అసలు మామూలుగా లేదు. చూడండి స్టార్ట్ అయింది. ఇప్పుడే కదా వదిలిపెట్టాను. స్టార్ట్ అయింది చూడండి అసలు. ఇదిగోండి. టర్టిల్ చూడమా అంటే మనకిప్పుడు పెంచుకుంటున్నాం కాబట్టి టర్టిల్, టార్టాయిస్ అంటున్నాము. బట్ ఎవరైనా టార్టాయిస్ అనే కదా అంటాం. సో, పేరెంట్స్, పిల్లలు అందరూ ఇదే గోల. ఎవరు చూస్తే వాళ్ళు పిలవడం, చూపించుకోవడం. ఇప్పుడు నేనెలా బిహేవ్ చేయాలి నాకైతే అర్థం కాల. అంటే వీడెక్కడ భయపడతాడో, లేదు వాళ్ళేమన్నా కంప్లెయింట్ ఇస్తారేమో, ఇలా ఇక్కడ ముళ్ళేమన్నా ఉన్నాయేమో ఇవి చూసుకోవాలా? వాళ్ళెలా రిసీవ్ చేసుకుంటారో అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలా? వీటిని దగ్గరికి ఇస్తే అంటే ఫేస్ దగ్గర టచ్ చేస్తున్నారు పిల్లలు. సో, వాడికేమన్నా ఇబ్బంది అని. లేదు అసలు చూడొద్దు అంటే, అబ్బో! చూడు వీళ్ళకే పెద్ద టర్టిల్ ఉందని ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఇలా అనిపిచ్చిద్ది. అంటే గర్వంగా ఫీల్ అవుతున్నామని. ఎన్ని రకాలుగా ఆలోచించుకున్నానో నేనైతే. బట్
ఫైనల్లీ అసలు చిన్న పేరెంట్స్ అయితే నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా, ఒక్కసారి పాపని చూపిస్తాను. ఇలా చాలామంది ఫస్ట్ టైం బేబీస్ని చూపించుకొని టచ్ చేయించుకొని ఫుల్ ఎంజాయ్ చేశారు. మనోడైతే ఆ పిల్లలతో పాటు వీడు కూడా రన్నింగ్ చేస్తాడంట. చూడండి చూడండి ఎలా రన్నింగ్ చేశాడో చూడండి. మేము పట్టుకోలేకపోయాం. ఉన్నదంతా గార్డెన్ వీడి కోసమే అన్నట్టు ఆ గ్రీనరీ మొత్తం తిరిగాడా. తర్వాత వాకింగ్ చేసుకునే ప్లేస్లోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు? చూడండి. వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే ఆ ఫన్ అయితే రాదనే అనుకుంటున్నాను నేను. మీ ఇష్టం. మీకు ఎలా నచ్చితే అలా చూడండి. అయితే అంటే వాడెందుకు అటువైపు వెళ్తున్నాడు ఇవన్నీ తెలియాలంటే మరి కంటిన్యూషన్ చూడాలి కదా. సో వీడియో అయితే చూడండి. ఓకే. వీడైతే ఫస్ట్ మేము సెలెక్టెడ్ ప్లేసెస్ వెతుక్కున్నాం అనమాట. జనాలు ఎక్కడ తక్కువ ఉంటారో అలా కొంచెం గడ్డిలో గ్రీనరీలో అయితే వీడికి కూడా ఇబ్బంది లేకుండా హాయిగా తిరుగుతాడు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు, వీడి పాటికి వీడు ఉంటాడులే అన్నట్టు తీసుకొచ్చాం. బట్ మా అమ్మాయి పక్కకి వెళ్ళిపోయింది చూసారా, వాడి పక్కన చూడండి. చూడండి చూడండి పిల్లలు ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అంటే అమ్మాయి ఒకవైపు నేను ఒకవైపు అనమాట. ఈ రాజా గారు వస్తున్నారు అని చెప్పి. ఎంతమంది పిల్లలు వస్తున్నారో చూడండి. వీడు దర్జాగా వెళ్తున్నాడు. అసలు ఆగుతున్నాడా ఏమన్నా? వాళ్ళందరూ వస్తున్నారు కదా, భయపడుతున్నాడా ఏమన్నా? గోల గోల చేసుకుంటా వస్తున్నారు పిల్లలు. అంటే స్కేటింగ్ అయిపోయింది. సో ఒక రౌండ్ వాకింగ్ లాగా చేయించి తర్వాత అక్కడ ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉన్నారనమాట. అంతమంది పిల్లలు వస్తుంటే వీడు మాత్రం భయపడట్లా. అందుకని ఇంకా మా అమ్మాయి భయపడి వీడు ఎలాగో ఆగేటట్లేదు, చిన్నపిల్లలు కదా గబక్కన తొక్కుతారేమో అని చెప్పి ఎత్తుకొని వచ్చేసిందనమాట. ఏం చేయాలో వీడికి అసలు భయం అనేది ఉందో లేదో నాకైతే తెలియదు. ఓకే, మీరైతే వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. నాకు చిన్న డౌట్, కొంచెం క్లారిటీ ఇవ్వరా? ఏంటంటే మన సప్పు చాలా చిన్నప్పుడు అనమాట, అంటే జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. సో కొంచెం మనోడు హైపర్ యాక్టివ్ కాబట్టి కొంచెం దిష్టి తగిలినట్టు కొంచెం డల్గా ఉండేవాడు. సో డల్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం గుడికి పంపించి దువా చేస్తారు కదా. సో అలా చేస్తారేమో అన్నట్టు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. బట్ అక్కడ ఎందుకో పూజారి గారు లోపలికి రాకూడదని చెప్పారంట. ఎందుకనేది మాకైతే తెలియలేదు. వద్దమ్మా తీసుకురాకూడదు లోపలికి, బయట పెట్టేసి రండి అని చెప్పారంట. సో వీళ్ళకి ఆటోమేటిక్గా ఫీల్ అయింది, బుజ్జోడికి మంచి కోసమే కదా, ఆ దిష్టి పోయిద్ది, కొంచెం దువా చేస్తారు, అదే ప్రే చేస్తారనే కదా, ఎందుకని అలా వద్దన్నారు, ఏమైద్ది వెళ్తే అంటే మాకు తెలియదు కదా ఎందుకు వద్దన్నారు అనేది. సో మీకెవరికన్నా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇది జరిగి కూడా చాలా చిన్నప్పుడు అనమాట. అప్పటికి మనకు అసలు ఛానల్ ఉందో లేదో కూడా నాకు గుర్తులేదు. బట్ సడన్గా నిన్న ఉయ్యాలు ఊగుతూ ఉండేసరికి ఉయ్యాల సేవ అని పెట్టుకున్నాం కదా, అందుకని గుర్తొచ్చి అడుగుతున్నాను. నెక్స్ట్ మనం అదే దర్గాకి వెళ్ళినప్పుడల్లా వీడిని తీసుకెళ్ళడం, వాళ్ళు దువా చేయడం, ఇవి కామన్ అయిపోయింది కాబట్టి సో సెట్ అయిపోయింది అనమాట. ఇంకా భయం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనోడు నేరుగా వెళ్తున్నాడు కదా, ఎక్కడికి వెళ్తున్నారో చూడండి. పిల్లలందరూ రన్నింగ్ చేస్తూ ఉంటే వీడు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోవడానికి. మేమేమో ఎక్కడ జనాలు తక్కువ ఉంటారా, వీడికి సెక్యూరిటీగా ఎక్కడ ఉంటుందా ఇలా చూసుకొని ఆ గడ్డిలో ఒక సైడ్న అలా వదిలిపెట్టడం. చూడండి మేము అరుస్తూ ఉన్నాం, పిల్లలు ఎవరన్నా అటువైపు వస్తున్నా అని ఒక్కొక్కరు అసలు ఎంత వింతగా చూస్తున్నారో పాపం బుజ్జు బుజ్జు పిల్లలు. ఒకరు చూసారంటే ఇంకో 10 మందిని తీసుకొని వస్తారు. చూడు చూడు అక్కడ టర్టిల్ ఉంది, చూడు చూడు. ఇప్పుడు వీడు చూడండి పరిగెడతాడు చూడండి. వాళ్ళందరూ పరిగెడుతున్నారు కదా, ఇక్కడ గడ్డిలో తిరుగుతున్నాడుగా, హాయిగా తిరగొచ్చుగా అలాగే. చూడండి, అన్నయ్యలు ఆగండి నేను కూడా వస్తాను మీతో పాటు. ఏదో రన్నింగ్ రేస్ పెట్టారు, నేను ఒక్కడనే ఉండిపోతే ఎలా, నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అన్నట్టు పరిగెడతా ఉన్నాడు పాపం. అసలు ఆ పిల్లలు ఎక్కడ చూసుకోకుండా గబక్కని తొక్కుతారో అని చెప్పి మా టెన్షన్ మాకు. వాడు చూడండి అసలు ఇక్కడెక్కడో సైడ్న తిరిగేవాడు నేరుగా వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు. ఇంక ఇలా కాదని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ గార్డెన్లో వదిలిపెట్టాం. ఎందుకంటే వచ్చారు బ్యాచ్. అసలు వీళ్ళ ఆనందం కాదు. టచ్ చేసి అంటే ఫస్ట్ డౌట్ ఏమొచ్చింది తెలుసా, ఇది నిజందేనా బొమ్మ? ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది. అంటే ఇలాంటి ప్లేసెస్లో చూడరు కదా. మేమంటే ఏదో మా బుజ్జోడిని కాసేపు టైంపాస్కి అని చెప్పి తీసుకొచ్చాం, కానీ నార్మల్గా టర్టిల్స్ పార్క్లో ఎందుకుంటాయి. అలా చూసుకుంటా ఇది నిజమేనా బొమ్మనా
అని చెప్పి టచ్ చేసి చూసుకుంటా కాసేపు ఎత్తుకొని ఎక్కడ తీసుకున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంది, మీ మాటలు అర్థమవుతాయా, ఇలా అంటా ఉన్నారు. అన్నీ అర్థమవుతాయి. వీడి పేరు సప్పు. సప్పు ఎలా ఉన్నావురా, గుడ్ బాయ్ రా అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పమంటే హాయిగా బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు. వీడెక్కడ అలసిపోతాడో అని చెప్పి కాసేపు వాకింగ్ చేయించడం, కాసేపు హాయిగా రెస్ట్ తీసుకోవడం ఇలా చేసాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకున్నప్పుడు ఇప్పుడేనమాట ఉయ్యాలు ఊగడానికి అని చెప్పి ఇటువైపు వచ్చాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు పాప ఉయ్యాలు ఊగింది కదా కాసేపు, వీడిని ఎత్తుకొని అలా ఊపి అంటే ఇంకా ఎగ్జిట్ డోర్ అటువైపే అనమాట. సో ఇక్కడికి వచ్చామా, వీడు హాయిగా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా వీడి ఫ్యాన్స్ కలెక్షన్ చూడండి ఎంతమందో. పిల్లలు కూడా ఆడుకొని అలసిపోయారు కదా, సో వాళ్ళు కూడా ఉయ్యాలు ఊగుతా ఇంక ఇంటికి వెళ్ళే టైం కదా అందరూ గ్యాదర్ అయ్యారనమాట. అసలు ఇంకా చుట్టుముట్టేశారు. నాకైతే టెన్షన్ వచ్చేసింది. ఏం చేయాలి ఇప్పుడు, ఏమని చెప్పాలి వాళ్ళకి, ఒకరిని ఎత్తుకోమని చెప్పి ఒకరిని ఎత్తుకోవద్దంటే ఏమంటారు, అందరూ ఎత్తుకుంటే వీడెక్కడ టెన్షన్ పడతాడో. అసలు ఒక గ్రూప్లా ఫామ్ అయిపోయారనమాట. అంటే ఈవినింగ్ టైం మేము వెళ్ళినప్పుడైతే వాళ్ళందరూ బిజీ అనమాట పిల్లలందరూ. సో కొంచెం తక్కువ ఉండింది. ఇది రిటర్న్ వచ్చే టైం కదా. సో చూడండి నాకు ఇంకెలా రియాక్ట్ అవ్వాలనేది అర్థం కాల. వామ్మో ఏమైద్ది ఇప్పుడు, ఏంటి సంగతి అని. వాడెక్కడ ఏడుస్తాడో, టెన్షన్ పడతాడేమో, ఇంతమంది ఏంది చుట్టుముడుతున్నారని చెప్పి భయపడతాడేమో, ఎన్ని రకాలుగా ఆలోచించుకున్నానో అసలు. ఇంకేం లే గబక్కన ఎత్తుక్కొని చూడండి ఇది వీడియో తీసింది పాప అని కూడా నాకు తెలీదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఏందమ్మా అంటే, వాడు భయపడతాడేమో అనిపించింది, నువ్వు అలా బుజ్జగిస్తున్నావు కదా అందుకని వీడియో తీసేసాను, చూడు ఏమన్నా టెన్షన్ పడతాడేమో అని చెప్పి చూశాను, ఏం లేదులే బాగానే ఉన్నాడులే. ఇంకెత్తుకొని కాసేపు వాడిని ముద్దాడుకొని, టెన్షన్ పడ్డావా అమ్మా, ఏం లేదులే ఊరికనే పిల్లలే కదా అని చెప్పి ఇంకా రిలాక్సేషన్ ఇదనమాట. వీడియో అప్పుడే అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడు రిటర్న్ వెళ్దాము అనుకున్నాము అంతే. ఇంకా ఉయ్యాలుగాల రిటర్న్ వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసుకున్నామా, అసలు వాడు అప్పుడు కూడా ఉండనని చెప్పి బయటికి తీస్తారా లేదా అంటే మధ్యలో ఎక్కడన్నా బండి ఆపినా సరే బయట చూడాలన్నమాట ముందు మా రాజుగారు. నిజంగా అసలు నాకు ఎంత నవ్వొచ్చుద్దో. ఆ తర్వాత వీడు ఇంత కష్టపడి వచ్చాడని చెప్పి వీళ్ళ అమ్మమ్మ పెద్దమ్మ కలిసి ఏం చేశారో చూడండి. వీడికి స్పెషల్ గిఫ్ట్ అనమాట, ట్రీట్. అంటే పిల్లలు ఏదైనా కష్టపడి ఏదైనా పని చేస్తే మనం ట్రీట్ ఇస్తాం కదా, చిన్న చిన్న గిఫ్ట్స్ లాంటివి. అలా వీడికి ట్రీట్ అసలు. నాకేం నవ్వొచ్చిందో, కష్టపడింది మేం కదా, మాకు కదా ఏదన్నా ఇవ్వాలి, వీడికి ఎందుకు అన్నీ నీకేనంట్రా అని చెప్పి కాసేపు కుళ్ళు. చూడండి చూసినారా, ఊగినంతసేపు ఊగేద్ను జంప్ చేయడానికి వస్తారు, ఇంక చాలులే అనుకున్నప్పుడు. సో ఎత్తుకొని ఇంకా వచ్చేసాము. అసలు ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా, ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాం. మరి వాడి కోసమేనా సర్ప్రైజ్లు, మాకొద్దా, అందుకని ఐస్ క్రీమ్ పార్టీ అనమాట. ఇంక ఇది రిటర్న్లో లిఫ్ట్ దగ్గర అద్దం ఇందాక చూపిమన్నారు కదా, అందుకని చూసుకోరా నీ మొహం నువ్వే చూసుకో అద్దంలో అని చెప్పి అలా చూపిస్తున్నాం. బట్ వాడు చూడట్లేదులేండి. ఇప్పుడు ఇంటికి వెళ్తాడు కదా, వాడి కోసం ఏం తెచ్చున్నారు, వాడు ఎలా ఎంజాయ్ చేశాడో చూపిస్తాను, తొందరగా చూడండి. ఇంతకీ వీడియో లైక్ చేశారా లేదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పార్క్లో ఎక్కువ గోల్ చేసామనిపించిందా, లేకపోతే బాగా ఎంజాయ్ చేసామనిపించిందా, మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా కాసేపు హాయిగా చూస్తారు. ఓకే, దాదాపు 2 hours బయట ఉన్నాం కదా. సో రాగానే ఫస్ట్ అయితే వాటర్లో వేసేసాము, ఇంకా ఫుడ్ వేసేసాను అనమాట. వీళ్ళ అమ్మమ్మ అయితే అడుగుతుంది, వాడి కోసం ఒకటి తెచ్చాను కదా అది వేయకుండా ఏంటి, ఏం వేసావు నువ్వు అని. ఏం తెచ్చావుమా అంటే, ఇందాక చెప్పానుగా ఒకటి తెస్తానని, చూడు అంటా ఉంది. అవి ఎలా ఉన్నాయో మీరు చూడండి. అసలు ఈ ఎండలకి బయట ఫుడ్ మనకే కాదు వీడికి కూడా పెట్టకూడదు అనిపించింది నాకు. చూడండి హాయిగా వాటర్ తాగుతున్నాడు, ఫుడ్ కొంచెం వేసాను చూడండి. ఇప్పుడు ఇంతకీ ఆ స్టిక్స్ వీడి ఫుడ్ కాదా, ఫుడ్ వేసాను కదా, వాడు ఏరేరి ఆ స్ట్రిమ్స్ వరకు తింటాడే, ఆ స్టిక్స్ ఎవరు తినాలని, మొన్నటిదాకా అదేగా తిన్నాడు.
నాకు ఇదే డౌట్ వస్తుంది. ఒరేయ్! అది కూడా నీ ఫుడ్డేరా ఎందుకురా నువ్వు తినవు? వదిలేస్తావేందిరా? అంటే మళ్ళీ పూట పూట పడేయాలంటే ఎలా అనిపిచ్చిద్ది? అన్ని స్టిక్స్ ఇంక వేస్ట్ అయినట్టేనా? ఏందో సరేలే అనుకోని వాడి కోసం ఒకటి తీసుకొచ్చారు కదా! ముందది చూపిస్తానుండండి. మీరెప్పుడు నాలా ఈ స్టిక్స్, ష్రింప్స్ కలిపి అసలు ఒక బాక్స్‌లో పెట్టొద్దు. పెట్టారంటే అది వేస్ట్ చేయడమే. కావాలంటే విడివిడిగా పెట్టండి. ఒకరోజు స్టిక్స్ పెట్టండి. ఒకరోజు ష్రింప్ పెట్టండి. లేదంటే ఒక 1 వీక్ ఇది, ఒక 1 వీక్ అది. అంతే. మధ్యలో సండే రోజు ఆ నాన్ వెజ్. వీడిని రోజు రోజు పెట్టి అలవాటు చెడగొట్టకూడదు. నాకు జ్ఞానోదయం అయిందనమాట. చూస్తున్నారా? ష్రింప్స్ అయితే అసలు గోల్డెన్ కలర్‌లో మెరిసిపోతున్నాయి. అదేందసలు బాగా ఎండకి బాగా మాడిపోయాయట్టుంది. నేనైతే మా అమ్మతో ఇదే చెప్తున్నా. ఏంది మా అవి? అదేంది రైస్ ఉంటాయి గదా! బిర్యానీ రైసు అలా ఉన్నాయసలు. ఎక్కువ డ్రై అయిపోయాయి గదా! సో, మరీ చిన్నవిగా అనిపిస్తున్నాయి. ఏందమ్మా ఇవి ఇంత చిన్నయున్నాయి. దాంట్లో ప్రాణమేది మా అసలు పాపం. అంతలాని మాడిపోయాయేంది ఎండకి అంటే, మామూలుగా ఎండు చేపలు గూడా తీసుకొస్తానని జెప్పి వెళ్లారనమాట. వీడి కోసం ఇవి, మా అమ్మ కోసం ఎండు చేపలు. వీళ్ళిద్దరే హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేది. మా అమ్మకి మంచి కంపెనీ ఇస్తాడనమాట సబ్బు తెలుసా? అయితే ఎండు చేపలు తీసుకురాలేదు. అమ్మ అంటుంది, "ఈ ఎండ దెబ్బకి ఉప్పంతా బయట పౌడర్‌లా కనిపిస్తుందంట. సో, ఎక్కువ డ్రై అయిపోయాయి. అందుకని తెచ్చుకోలేదు. వీడి కోసం మాత్రం ఇవి తీసుకొచ్చానులే" అని. వీడు ఫుల్ ఎంజాయ్ చేస్తా తింటా ఉన్నాడనమాట. అసలెంత అంటే కడుపు నిండా తిన్నాడు అంటే హాయిగా పడుకుంటాడనమాట. ఇంక నైట్ అస్సలు డిస్టర్బ్ చేయడు. కాకపోతే సమ్మర్ గదా అని జెప్పి వాటర్ ఏమన్నా తాగుతాడేమో అని జెప్పి నైట్ టైమ్ లేసినప్పుడు అలా వాటర్‌లో వేసేస్తున్నాం. హాయిగా తాగుతున్నాడు. లేదు అంటే ఎర్లీ మార్నింగ్ 5, 6 వాటర్‌లో ఏసేస్తాం అనమాట. సో, ఇదన్నమాట మన బుజ్జోడు ఒక పూటలో చేసిన ఘనకార్యాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.